ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లాలో ఉన్న చినగంజం అనే ఊరు సముద్ర తీర ప్రాంతంలో ఉన్న ఒక మారుమూల గ్రామం. ఇక్కడ తయారయ్యే ఉప్పు వేలాది మంది జీవితాలను నిలబెడుతుంది. సూర్యుడు, సముద్రం మరియు మనుషుల కష్టం కలిస్తే ఉప్పు ఎలా తయారవుతుందో ఈ రోజు చూద్దాం. ఇక్కడ ఇండియా మ్యాప్ లో ఈ చినగంజం అనే గ్రామం ఏ విధంగా కనిపిస్తుందో ఒకసారి చూద్దామండి. అక్కడ దూరంగా కనిపిస్తున్నది బంగాళాఖాతం అంటే సముద్ర తీరం. ఆ సముద్ర తీరానికి అతి చేరువలో ఈ ఉప్పు మడులు మ్యాప్ లో ఏ విధంగా కనిపిస్తున్నాయి చూడండి. మంచు పర్వతాలు ఏ విధంగా ఉన్నాయో అదే విధంగా కనిపిస్తూ ఉంటాయన్నమాట. రియల్ గా అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ చినగంజం అనే ఊరు ఎలా ఉంటుందో చూద్దాం. అందరికీ నమస్కారం. నేను మీ అరస శ్రీరామ్ అంతర్వేది. ప్రజెంట్ మనం చినగంజం అనే ఊర్లో ఉన్నామండి. చినగంజం ఎందుకు వెళ్తామంటే ఇక్కడ ఉప్పు మళ్ళీకి చాలా ఫేమస్ మాట. కొన్ని వేల ఎకరాల విస్తీర్ణంలో ఉప్పు మళ్ళీ ఉంటాయంట. కానీ వెళ్ళేదారు ఉందండి. అసలు బాపట్ల నుంచి మనం చీరాల దాటిన తర్వాత రోడ్డుకి ఆనుకుని ఎక్కడ చూసినా చెరువులే కనిపిస్తున్నాయి. లొకేషన్ చూస్తూ ఆ ఉప్పు మళ్ళీ ఎలా ఉంటాయని చూద్దాం. ఈ చినగంజం అనే ఊరు బాపట్ల పట్టణానికి 40 కిలోమీటర్ల దూరంలోను, అలాగే ఒంగోలు పట్టణానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ చినగంజం అనే గ్రామం. ఇక్కడ వాతావరణం ఉప్పు తయారీకి చాలా అనుకూలంగా ఉంటుంది. వేసవి కాలంలో ఉండే ఎండ, తక్కువ వర్షపాతం, సముద్రానికి దగ్గరగా ఉండడం, ఈ 3 కారణాల వల్ల చినగంజం ఉప్పు ఉత్పత్తిలో ఒక ముఖ్యమైన ప్రాంతంగా మారిపోయింది. ప్రస్తుతం మనం చినగంజం అనే గ్రామంలో ఉన్నామండి. చినగంజం అంటే ఉప్పుకి చాలా ఫేమస్ మాట. అది కూడా కొన్ని వేల ఎకరాల విస్తీర్ణంలో ఉప్పు పండించే గ్రామం కూడా ఇదేమాట. అద్భుతం కదా. నా వెనకాల ఉండే ప్లేస్ కూడా అసలు ఎన్ని వేల ఎకరాల్లో ఈ ఉప్పు పండిస్తున్నారో చూడొచ్చు. అసలు వెనకాలంతా వైట్ గా కనిపించేదంతా ఉప్పు పండించే ప్రాంతమే. ఫస్ట్ టైం వస్తున్నాను. ఇక్కడ చూస్తే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎటు చూసినా కొన్ని చూపు మేరలో ఉప్పు పండించే ప్రాంతమే. ఇదంతా సముద్ర తీర ప్రాంతం అండి. ఇక్కడ ఉప్పు తప్ప వేరే ఏమీ పండదు. చాలా మందికి జీవనోపాధి కల్పిస్తుంది. ప్రస్తుతం ఇలా కొన్ని పుకార్లు కూడా వస్తున్నాయి. ఇది త్వరలో ఈ ఉప్పు పండించే ప్రాంతం ఉండదని నమ్ముతున్నారు. వీళ్ళందరూ చెప్పుకునేది ఒకటే, మాకు ఇలాగే కంటిన్యూ చేయండి, మేము ఇలాగే తయారు చేసుకుంటామని చెప్తున్నారు. ఇంకా ముందుకెళ్దాం. ముందుకెళ్ళిన తర్వాత వాళ్ళు ఏ విధంగా తయారు చేసుకుంటారు అనేది చూడొచ్చు మనం. ఉప్పు తయారీ ప్రక్రియ మొదట సముద్రపు నీటితో ప్రారంభం అవుతుంది. సముద్రం నుండి నీటిని మోటార్ల ద్వారా ఈ ఉప్పు మైదానాలకు తీసుకొస్తారు. ఈ నీటిని ప్రత్యేకంగా తయారు చేసిన ఒక చిన్న గుంటల్లో నిల్వ చేస్తారు. సూర్యుడి వేడి కారణంగా ఈ నీరు నెమ్మదిగా ఆవిరైపోతుంది. రోజులు గడిచే కొద్దీ నీరు తగ్గిపోతూ చివరికి తెల్లగా మరిసి ఉప్పు క్రిస్టల్ మిగిలిపోతాయి. సార్ నమస్తే, మీ పేరు? నా పేరు కృష్ణారెడ్డి అండి. చినగంజం, రాజబంగారపాలెం. ఇక్కడ అందరికి ఇదే పని. జనవరి కాడ నుంచి వర్షం పడితే రాదు, వర్షం పడపోతే దీని మీద ఆధారపడి బతికే వాళ్ళు అంతా. చూపు మేరలో మొత్తం అదే. అది అవతలేమో సముద్రం. ఆ సముద్రం కానీ మొత్తం ఇటు అటు కూడా ఉంది, చాలా దూరం ఉంది. ఓకే. 3000 ఎకరం దాకా ఉంటుంది. ఇప్పుడు కేజీ లెక్కన ఎలా అమ్ముతారు సార్ ఉప్పు వచ్చి మీరు? కేజీల కింట 400, 300 అమ్ముతూ ఉంటామండి. అంటే 100 కేజీలు వచ్చి 400, 300. 300 అంటే కేజీ వచ్చి 4 రూపాయలు అవుతుంది. 4 రూపాయలు అంది. ఎన్ని ఎకరాల పొలం చేస్తూ ఉంటారండి? నేను 3 ఎకరాలు చేస్తుంటానండి. లీజుగా సొంతం? లీజ్ అండి. లీజ్ చేసి అతనికి 1,00,000 రూపాయలు కడతా సంవత్సరానికా? సంవత్సరానికి 1,00,000 రూపాయలు కడతారు లీజు. 6 నెలలు సాగుద్దండి బాగా సాగితే. లేకపోతే మధ్యలో వర్షం పడితే ఇప్పుడు వెళ్ళిపోతారు. సరే, మరి దీనికి కాపలా కింద ఏది పెట్టరా? కాపలాలు ఏమి ఉండవు. మేమే అంతా రైతులు, చిన్న రైతులు కాదు. ఇలా ఏదో తాటాకులతో ఇది కట్టేవారు కదా. పట్లు ఇగండి, ఈ పట్లు వేస్తాం. ఇప్పుడు వేస్తారా? వర్షం పడుతుందంటే వేసుకుంటాం పట్లు. ఈ కవర్లు వేసుకుంటున్నారు ఇప్పుడు. ఈ పట్ల ఇలాంటి పట్లు వేసేస్తాం అంతే. సరే, ఇప్పుడు ఉప్పు ఎలా తయారు చేస్తారు నాకు ఒకసారి చూపిస్తారు లోపలికి వెళ్ళి? భూమిలోని చోటర్ వచ్చింది, అక్కడి నుంచి వచ్చింది ఆ తోట. అప్పుడు ఇక్కడెక్కడ నీళ్ళు పనికిరావు. ఎక్కడైనా పనికి వచ్చే నీళ్ళే తెచ్చుకుంటాం. ఆ చెట్ల దగ్గర నుంచి నీరు వస్తుంది. నీరు పైపుల ద్వారా అక్కడికి వస్తాయి. ఇది పైపుల్లో వచ్చిన నీరండి. వాటిలోకి వస్తాయండి. ఆ కాలం గుండా ఇక్కడికి వస్తాయి. అక్కడి నుంచి మేము నీటి దింపుతాం. ఈ బోధుల్లో నుంచి ఇదిగో దీంట్లో దింపుతాం. వాటిలో 2 రోజులు ఉంటాయి. ఆడ నుంచి ఇటు మొత్తం మీద ఒక్కోదానికి తిరుక్కుంటా ఆ దరికి వెళ్తాయి. 10 రోజులు పట్టుద్ది. ఓకే. 20 డిగ్రీలు నీళ్ళని వస్తాయి. ఆ 20 డిగ్రీలు తీసుకొచ్చి మనం వీటికి పెడతాం. ఇగో ఈ కాలువలో పోనీయండి. 20 డిగ్రీలు వచ్చిందని మీకు ఎలా తెలుస్తుంది? ఆ గారు వస్తే 20 డిగ్రీలు వచ్చినట్టు. 20 డిగ్రీలు వచ్చినట్టు అది ఉప్పు తయారవుద్ది. ఆ నీళ్ళు ఇవాళ పెడతాం. మళ్ళీ రేపు ఊరుకుంటాం. ఎల్లుండు రోజు మార్చి రోజు దాంట్లో కుదులుతారు. వారం రోజులకి మళ్ళీ తీసేసుకుంటాం. వారం రోజులు ఉప్పు తయారైపోద్ది. తీసేసుకుంటాం. తీసుకొని మోపించుకుంటాం కూలోళ్ళు పెట్టుకొని. 20 డిగ్రీలకి ఒక్కో మాలు 30కి కూడా వెళ్తాయి. 30కి వెళ్ళినప్పుడు నీళ్ళు వాటిలోకి వేస్తాం. కొన్ని మారుస్తాం. కిందకి దింపేస్తాం. కొన్ని దింపేసి మళ్ళీ కొత్త నీరు పెడతాం. మళ్ళీ తయారవుద్ది. ఇలా తయారవుద్ది. వారానికి
వస్తుంటుంది. ఆ కింట ఇప్పుడు 300 ఉంది. ఫస్ట్ తక్కువగా వచ్చినప్పుడు 400 అమ్మింది. అవన్నీ సముద్రం వరకు అంతేనండి. సముద్రం బట్టి కట్టిన ఉంటాయండి. అందరూ ఉంటారు కొటారులో. అంతే. కొటారులు అంటారు మీరు? ఉప్పు కొటారు, ఉప్పు మళ్ళీ కాదు, ఉప్పు కొటారు, సాల్ట్, ఇదంతా ఒక రైతుది. ఓకే అండి. కానీ దీని మీదేనండి జీవనం మాకు. ఆడవాళ్ళు కానీ పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ దీని మీద జీవనాలు 10,000 మంది పైనే ఉంటారు. మా తాతోళ్ళ కాడ నుంచి కూడా ఇప్పుడు దీన్ని ఏదో ఇచ్చేయాలని ప్లాన్ లో ఉంటుంది. ఓకే. ఇది లేకపోతే ఇక్కడ జీవనార్థం లేదు. ఆడ మనిషికి ఇదే పని అండి, మగ మనిషికి ఇదే పని, పిల్లలకి ఇదే పని, అందరికి ఇదే పని. దీని మీద జీవనార్థం. అవి అట్ట మూటలు తీసుకొని ఊర్ల మీదకి వెళ్తాం. ఊర్ల మీదకి వెళ్ళి ఆ బైకుల మీద లేకపోతే బళ్ళ మీద వేసుకెళ్ళి అది అమ్ముకుంటే అది ఆడ కేజీ వచ్చి 20 రూపాయలు పడుద్ది. బయట అమ్ముకుంటే ఎక్కువ వచ్చింది. ఇక్కడ నుంచి హోల్సేల్గా అయితే అలాంటి ఉప్పు తక్కువ 300. ఓకే అండి. ఇప్పుడు కింట ఉప్పు మళ్ళీ అంటే ఇవేనండి. వాటర్ చూసారా ఏ విధంగా ఉందో. 1000 ఎకరాల విస్తీర్ణంలో మొత్తం అంతా మళ్ళీ కనిపిస్తున్నాయి. అసలు అద్భుతం కదా. అసలు అవన్నీ మంచు పర్వతాలా కనిపిస్తున్నాయి. అదంతా ఉప్పేనండి. ఎక్కడ చూసినా మీకు జూమ్ చేస్తే ఉప్పు మళ్ళీ కనిపిస్తూ ఉంటాయి. యాక్చువల్గా ఉప్పు తయారు అవ్వాలంటే మనకి బోర్ల నుంచి వాటర్ తీసుకుంటారండి. ఇక్కడ సముద్రపు నీరు ఎక్కువ కాబట్టి వాటర్ సాల్ట్గా ఉంటుంది. ఇలా వచ్చినప్పుడు గళ్ళు కింద వాటర్ లా వస్తూ ఉంటుంది. అలా చిన్న గళ్ళలోకి తిరుగుతూ ఒక చోటకు వస్తుంది అన్నమాట. 20 డిగ్రీలు వచ్చేటప్పటికి ఆ వాటర్ని ఈ గదుల్లోకి దింపుతారన్నమాట. రోజు మారిస్తే ఉప్పు 10 రోజుల్లో తయారైపోతుందంట. ఉప్పు చూడండి ఎలా తయారవుతుందో. ఆల్రెడీ ఇప్పుడు తీసేశారు. తీసి అక్కడ కుప్పలుగా పెడతారన్నమాట. అక్కడి నుంచి ఊరు తిరిగి అమ్ముతారు లేదా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు అన్నమాట. ఉప్పు అయితే తీసిన తర్వాత ఇలా ఒక రాసుల రూపు పొగట్టుకుంటారండి. ఇక్కడ నుంచి లారీల ద్వారా ఎక్స్పోర్ట్ చేస్తుంటారంట. భలే మెరిసిపోతుందన్నమాట. సమ్మర్ వచ్చిందంటే అందరూ ఆవకాయ పచ్చడిలో బిజీగా ఉంటారు. ఆవకాయ పచ్చడి పట్టాలంటే తప్పనిసరిగా సాల్ట్ ఉండాలి. ఇలా తయారు చేసిన ఉప్పే అందరూ ఉపయోగిస్తూ ఉంటారన్నమాట. కల్లుప్పు అంటారు కదా, ఇదేనండి. అంత తెల్లగా మెరిసిపోతుందన్నమాట. ఇది ఉప్పు పరిస్థితి. మన కోనసీమ పట్టుకెళ్ళమని పాపం ఇక ప్యాకింగ్ చేసి ఉప్పిస్తున్నారు. అసలు చాలా ఆప్యాయంగా చూస్తున్నారు వీళ్ళైతే. కానీ ఇంత దూరం నుంచి కోనసీమ పట్టుకెళ్ళాలంటే చాలా కష్టం. మీ అభిమానానికి చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. అంత మూటలు ఇస్తాం తీసుకెళ్ళి. మీ పేరండి? నా పేరు కృష్ణారెడ్డి అండి. కృష్ణారెడ్డి గారు, చినగంజం గ్రామం అన్నమాట. థ్యాంక్ యూ సార్. వెళ్దాం. ఎదరికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏ విధంగా ఉప్పు తయారు చేస్తారనేది చూడొచ్చు. మీకు సినిమాలో ఏదో సెట్ వేసినట్టు కనిపిస్తూ ఉంటుంది. ముందుకెళ్దాం. అలా ముందుకెళ్తే ఈ మంచు పర్వతాలు ఏ విధంగా ఉన్నాయో మీకు చూపిస్తాను. అసలు ఇదంతా సముద్ర తీర ప్రాంతమేనండి. ఉప్పు కొండల్లా ఉన్నాయి. ఇవన్నీ ఉప్పు పర్వతాలే. భలే అనిపిస్తుంది కదా మనకి. చూసారు కదా, ఇవన్నీ ఉప్పు పండించే ప్రాంతాలే. చాలామంది ఇక్కడ ప్రజలు దీని మీద ఆధారపడి జీవిస్తూ ఉంటారు. ఎలా తీస్తారనేది మనం కూడా చూడొచ్చు. చూసారు కదా, ఇక్కడ వర్క్ ఏదో చేస్తున్నారు వీళ్ళు. ఈ ప్రజలు ఇక్కడ వర్క్ ఏం చేస్తున్నారు అనేది చూడొచ్చు మనం. ఆ వాటర్ని అంతా తీసుకొచ్చి ఇందులో వేస్తున్నారు అన్నమాట. అంటే ఉప్పు తీసేసిన తర్వాత మళ్ళీ వాటర్ ఉంచరేమో మరి. ఎక్కువైందో వస్తున్నాను మీ దగ్గరికి. నమస్తే అండి, ఏం చేస్తున్నారు? సరే, ఈ ఉప్పులో వాటర్ డిగ్రీ ఎక్కువైంది. ఈ ఉప్పులో వాటర్ డిగ్రీ ఎక్కువైందండి. ఎక్కువయ్యి ఉప్పు తక్కువ వస్తుంది మనకి. అప్పుడు ఈ వాటర్ మొత్తం తీసి మళ్ళీ కొత్త వాటర్ అంటే వాటర్ ఎక్స్చేంజ్ చేస్తున్నాం. ఓకే. వాటర్ ఎక్స్చేంజ్ చేస్తే మనకి సరుకు బాగా వస్తుంది, దిగుబడి ఎక్కువ వస్తుంది. డిగ్రీ ఎక్కువ ఉన్నా ఉప్పు తక్కువ అవుతుంది. 20 ఉండాలి కంపల్సరీ. 20 కాదు, ఇది 20 ఎబోవ్ ఉంటుంది. 30-35 ఎబోవ్ ఉంటుంది. ఇప్పుడు మినిమం మనకి 22-25 లోపు ఉండాలి. 22-25 నుంచి 20 మధ్యలో ఉండాలి. ఇది పెరిగిపోయింది కాబట్టి ఇప్పుడు ఇది హెవీ 30-35 ఎబోవ్ ఉంది. అందుకని వాటర్ ఎక్స్చేంజ్ పెడుతున్నాం. శుభ్రంగా తీసేసి మళ్ళీ కొత్త వాటర్ పెడతారన్నమాట. పెడితే మనకి దిగుబడి బాగా వస్తుంది. ఓకే. ఇక్కడ డిగ్రీస్ ఎక్కువైపోయినాయని ఈ వాటర్ తీసి వేరే వాటర్ మారుతున్నారంట.
ఉప్పు ఎలా ఉందో అసలు మా చినగంజం అంటే ఉప్పు పండించే గ్రామాల్లో ఏకైక గ్రామం. కొన్ని వేల ఎకరాల విస్తీర్ణంలో ఉప్పు పండించే గ్రామం ఏదైనా ఉందంటే ఈ చినగంజం అండి. అసలు అద్భుతం అన్నమాట. కళ్ళుప్పు అంటారు, ఇదే స్వచ్ఛమైన కళ్ళుప్పు అంటే ఇదేనండి. అసలు ఏ విధమైన కలుషితం ఉండదు. ఉప్పు ఏ విధంగా పండిస్తున్నారు చినగంజం అనే గ్రామంలో చూడవచ్చు మీరు. ఇది అయిపోయిందండి మన వర్క్. దీంట్లో కూడా డిగ్రీస్ ఎక్కువ ఉందని వేరే ప్లేస్ వచ్చాం. ఇవన్నీ మళ్ళీ పెద్ద రైతు, ఆ పెద్ద రైతుని ఒకసారి కంట్రోల్ చేయండి. ఓకే. మీ పేరేంటండి? అయిపోరెడ్డి. ఓకే. మరి తల ఒక ఎకరం తల 30 సెంట్లు చేసుకుంటున్నాం. ఇదిగా లేకోకుండా వచ్చే నుంచి పోద్దని అంటున్నారు. పై వాళ్ళకి కాగితాలు రాసాం, అయినా వాళ్ళు కదా. ఓకే. ఎందుకంటారు సార్ ఇదే ఇక్కడ జీవనం. ఇది కూడా ఎవరికో పెద్ద వాళ్ళకి ఇచ్చారని అంటున్నారు. మేము లీజు కడుతున్నాం సంవత్సరం. మేము బతకటానికి పెద్ద ఇదే ఆదాయం మాకు. మాగాలు బాగాలుగా లేవు. ఓకే. ఏదైనా తెలియపరిస్తే పై వాళ్ళకి ఏదైనా తెలియపరి. చూడండి, చాలా మంది ఇక్కడ ప్రజలు నేను ఇప్పుడు వరకు అబ్జర్వ్ చేసిన వాటిలో వీళ్ళందరూ చెప్పే మాట ఒకటే, ఇది ఇప్పుడు వరకు కొన్ని వందల సంవత్సరాలుగా మేము ఉప్పు పండిస్తున్నాం, కానీ మేము మా తాతలు ముత్తాతలు ఇదే చేసుకొని బతికారు. తరతరాల నుంచి మేము ఇదే వృత్తి చేసుకుంటున్నాం. కానీ ఇప్పుడు ఏదో పోతుంది, ఇదంతా ఉప్పు మళ్ళీ అన్ని పోతున్నాయి, తర్వాత ఫ్యూచర్ లో ఉండదని పొక్కారు నడుస్తుందండి. కానీ వీళ్ళకి చాలా మందికి జీవనోపాధి కోల్పోతాం, మాకు ఇదే కంటిన్యూ చేయండి, మేము ఇలాగే చేసుకుంటాం అని చెప్తున్నారు. 60 సెంట్లు 50 సెంట్లు అట్లా ఉంది. ఇది ఇక్కడ చినగంజాం అనే గ్రామంలో కొంతమంది ప్రజలతో కొన్ని విషయాలు. ఇంకా ముందుకెళ్దామండి, వాళ్ళు ఏ విధంగా తయారు చేస్తున్నారని చూడొచ్చు. ఉదయం సూర్యుడు ఉదయించగానే ఇక్కడ రైతులు తమ పనిని ప్రారంభిస్తారు. వారి రోజు మొత్తం ఈ ఉప్పు మైదానాల చుట్టే తిరుగుతూ ఉంటుంది. ఈ పని చాలా కష్టమైనది. మండే ఎండలో పాదాల కింద ఉప్పు, చుట్టూ వేడిగాలి, ఇలాంటి పరిస్థితుల్లో గంటల తరబడి పనిచేయడం సులభం కాదు. అయినప్పటికీ వారి జీవితం ఈ పనిపైనే ఆధారపడి ఉంటుంది. చినగంజాం ఉప్పు రైతుల జీవితం చాలా కఠినంగా ఉంటుంది. రోజుకు ఎన్నో గంటలు పనిచేసినా వారికి వచ్చే ఆదాయం చాలా తక్కువగా ఉంటుంది. మధ్యవర్తులే ఎక్కువ లాభం పొందుతారు, కానీ రైతులకు సరైన ధర అందడం లేదు. అయినప్పటికీ వారు ఈ వృత్తిని వదలలేరు, ఎందుకంటే వారి పూర్వీకుల నుంచి వచ్చిన జీవన విధానం. ఇంకా ఒక పెద్ద సమస్య వాతావరణం. ఒక చిన్న వర్షం పడినా మొత్తం ఉప్పు పాడైపోయే అవకాశం ఉంది. నెలల పాటు చేసిన కష్టం ఒక్క రోజులో నష్టం అవుతుంది. నీటి సమస్యలు, మార్కెట్లో పోటీ, రవాణా ఖర్చులు, ఇలాంటి అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఈ రైతులు తమ పనిని కొనసాగిస్తున్నారు. చూడండి అసలు ఈ మంచు పర్వతాలు ఏ విధంగా ఉన్నాయో. అసలు మీకు ఎన్ని వేల ఎకరాల విస్తీర్ణంలో ఉప్పు పండిస్తారు, ఈ చినగంజాం ఎంత ఫేమస్సా అని చూపించడానికే. ఇప్పుడు అన్నీ సమ్మర్ కాబట్టి ఇలా పోగు పెట్టేస్తారండి. వీళ్ళు పైన అయితే రాసుల కింద మళ్ళీ తాటకు కూడా కప్పుతారట. చూద్దాం వాళ్ళ అది ఏ విధంగా కప్పుతారని చూడొచ్చు. నమస్తే, మీ పేరు? నా పేరు కోటిరెడ్డి అండి. సార్ ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు సార్ ఇక్కడ? సార్ వాటర్ వేసి వాటర్ నుంచి స్టాక్ గింజలు కొడతాం నిల్వ స్టాక్కి. నిల్వ నుంచి మళ్ళీ ఎడమలకి పెడతాం. ఎడమల నుంచి తిరిగి తొట్టెలకు వస్తాయి. తొట్టెల నుంచి డోరేలకు వస్తాయి. డోరేల నుంచి అప్పుడు పంట మొలకి పెడతాం. ఓకే. ఇది ఎంత ఉంటుందండి? సెలనిటీ ఎంత ఉంటుంది? ఇది 4 ఉందండి. 4 ఉంది. లాస్ట్కి వచ్చేటప్పటికి చాలా పెరిగిపోతుంది. 15-18 అయితేనే ఉప్పు వచ్చేది. మొత్తం చినగంజాం మండలం మొత్తం ఇదే. అసలు ఇది లేకపోతే మేము బతకను కూడా బతకలేము. సుమారు 40,000 మంది. ఇది లేకపోతే మేము చినగంజాం మొత్తం వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. ఓకే అండి. ఓకే. మీకు ఒక జీవనోపాధి. జీవనోపాధి ఇది. చూసారు కదా, ఇక్కడ ఉండే ప్రజలకు చాలా మందికి ఇది జీవనోపాధి అండి. కొన్ని వందల సంవత్సరాల నుంచి ఇదే విధంగా వీళ్ళ వృత్తి ఇది కంటిన్యూ చేస్తున్నారు. ఇలాంటి ఊరు ఎక్కడా ఉండదండి. ఉప్పుని పండించే ఏకైక గ్రామం, ఇంత వేల ఎకరాల విస్తీర్ణంలో ఉప్పు పండించే గ్రామం ఇదే అనుకుంటా. అసలు అద్భుతంగా ఉంది. మంచు పర్వతాలు ఏ విధంగా ఉంటాయో అలా ఉంది. వీళ్ళందరూ ఇంకా భవిష్యత్తులో మంచి పొజిషన్లో వెళ్ళాలని మనం అందరం కోరుకుందామండి. ఇంకా ముందుకెళ్దాం. ముందుకెళ్ళిన తర్వాత ఉప్పు మళ్ళీ ఏ విధంగా ఉన్నాయో చూడొచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.
చినగంజం గురించి ఎక్స్ప్లోర్ చేయాలని చాలా యాంగ్జైటీతో ఈ ప్లేస్కి రావడం జరిగింది. చూశారు కదా, చాలా వరకు మీకు చూపించడం జరిగింది. ఉప్పు మళ్ళీ ఎలా ఉంటాయి, ఉప్పు ఏ విధంగా తయారు చేస్తారనేది. ఇంకా ఉందండి, అసలు చాలా ఏరియా వచ్చాను కానీ ఇంకా కంటిన్యూస్గా ఇలాగే తయారు చేస్తున్నారు. ఇంకా ముందుకు వెళ్దాం. అక్కడ కూడా ఉప్పు తయారు చేస్తారంట. ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ ఉప్పు ఉంటుంది. ఒకటి చెరువుల్లో వేయడానికి, ఒకటి అలాగే ఇంట్లో ఉపయోగించే ఉప్పు కూడా ఉంటుందంట. ఆ రెండు డివైడ్ చేసుకుంటారు కోసం ఇది. మనకి జీకే బిట్లో కూడా చినగంజం అంటే ఉప్పుకు ప్రసిద్ధి అనమాట. ఒకసారి ముందుకు వెళ్దాం. ముందుకెళ్ళిన తర్వాత మిగతా ఏరియా ఎలా ఉంటుందో చూడవచ్చు మనం. చాలామంది ఇక్కడ వర్క్ చేస్తున్నారు, ఒకసారి చూడొచ్చు. ఉప్పు మోస్తున్నారు చూడండి, ఇలాగా ఒక కుప్పల్లాగా పైకి ఎక్కుతున్నారు అనమాట. ఆశలుగా వేస్తున్నారండి. మనకి కాకినాడ చుట్టుపక్కల ప్రదేశాల్లో తక్కువ పండిస్తారండి. ఎన్ని వేల ఎకరాల విస్తీర్ణంలో ఉప్పు పండించరు. రాజమండ్రి అమ్మ, రాజమండ్రి. భలే ఉందండి. ఇవన్నీ చూస్తుంటే చాలా యాంగ్జైటీగా ఉంది. అసలు ఈ ఉప్పు గురించి ఎక్స్ప్లోర్ చేయాలని చాలా ఆతృతగా, అంటే సుమారు 300 కిలోమీటర్ల జర్నీ చేసి ఈ ప్లేస్కి రావడం జరిగింది. అసలు చినగంజం ఎలా ఉంటుంది, ఇక్కడ ప్రజల పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, వీళ్ళు ఉప్పు ఏ విధంగా తయారు చేస్తూ ఉంటారు, ఎలా ఎగుమతి చేస్తూ ఉంటారు అనేది మీకు చూపించడానికి ఈ ప్లేస్కి రావడం జరిగింది. తయారైపోయిన తర్వాత ఆ మళ్ళీలోంచి తీసుకొచ్చి దీంట్లో వేస్తూ ఉంటారండి. ఇది మళ్ళీ ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు అన్నమాట. తీరా ఎంత కష్టపడి చేసినా కానీ వీళ్ళకి వచ్చేది కింటా వచ్చి తక్కువే. ఇలా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారండి. ఇక్కడ నుంచి ఈ రాసులను తీసుకెళ్ళింది అలా పెద్ద రాసు కింద వేసుకుంటారు. అక్కడి నుంచి మళ్ళీ బస్తాల్లో పట్టుకుని అలా లారీల మీద వెళ్తుంది చూడండి. అక్కడ మీరు ఎన్ని ఎకరాల విస్తీర్ణంలో చేస్తున్నారండి? మేమా 3 ఎకరాలు. 3 ఎకరాలు. మీదేనా సొంతమా, తీసుకిచ్చుకున్నారా? అంటే లీజుకి 1 ఎకరన్నర తీసుకున్నాం. నా సొంతదే 1 ఎకరన్నర. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తారు సార్ మీరు ఉప్పు? మేము మా నాన్నోళ్ళు మా తాతోళ్ళు కాడి నుంచి ఇదే చేస్తున్నారు. మేము అదే చేస్తున్నాం. ఇక్కడ ఏమీ లేదు, అంతా ఏం దాని రొటేషన్ అంతే. మేమేం పెద్దగా దీని మీద లక్షలు ఏం సంపాదించలేదు కానీ ఇంక అట్ట మా తాతోళ్ళు మా నాన్నోళ్ళు చేశారు, మేము చేస్తున్నాం. అంతేగాని పెద్ద పెద్ద మేళ్ళ కట్టిన దీని మీద ఏమీ లేదు. దీని ఏమి మిగలదు కూడా. ఎప్పటి నుంచో అలవాటైన పని కాబట్టి ఈ పని తప్పితే ఏం తెలియదు కాబట్టి ఇదే కంటిన్యూ చేస్తున్నమాట. ఊరంతా ఉప్పు పండించే గ్రామం ఏ విధంగా ఉందో, ఆ ఊర్లోకి వెళ్ళిన తర్వాత కూడా ఊరు లొకేషన్ ఎలా ఉంటుందో చూద్దామండి. వెళ్ళేదారిలో మాత్రం చెరువులండి, ఎక్కడ చూసినా చెరువులే. కానీ భలే ఉంది. అంటే మాకు ఇటు సైడ్ రావడం కొత్త కదా, హైవే మాత్రం భలే ఉంది. లైఫ్లో ఎప్పుడైనా వస్తే చినగంజం చూడాల్సిన ప్లేసే. కానీ అంటే చీరాల నుంచి ఒంగోలు వెళ్ళే ప్లేస్ హైవే మాత్రం జర్నీ చాలా బాగుందండి. అసలు ఇప్పటి వరకు చూసినట్లో చాలా థ్రిల్గా ఉంది, చాలా బాగుంది. చినగంజం వెళ్ళే ప్లేస్లే ఎలా కనిపిస్తున్నాయి చూడండి. ఒకవైపు పంట పొలాలు కనిపిస్తున్నాయి, మరోవైపు చెరువులు కనిపిస్తున్నాయి. ఇక్కడ నుంచి రాజుబంగారపాలెం గ్రామం స్టార్ట్ అవుతుందండి. అంటే ఇది చినగంజం మండలంలోనే ఒక గ్రామం అన్నమాట. ఎక్కువ ఉప్పు మళ్ళు ఈ గ్రామంలోనే ఎక్కువగా ఉంటాయి. అందుకే ఈ రాజుబంగారపాలెం గ్రామంతో పాటు ఉప్పు మళ్ళు ఏ విధంగా ఉన్నాయో చూద్దామండి. ఊర్లోకి ప్రవేశించు. చినగంజం బాగుంది ఊరైతే. నాకు ఇలాంటి ఊర్లు అంటే చాలా ఇష్టం. కానీ కొంత దూరం వచ్చిన తర్వాత మనం చెరువులు కనిపిస్తున్నాయండి. అంటే సముద్ర తీర ప్రాంతానికి వెళ్తున్నాం. అంటే సముద్రం దగ్గరికి అంటే వెళ్తేనే కానీ అక్కడ ఉప్పు నీరు రాదు కాబట్టి అక్కడ ఉప్పు మళ్ళీ ఎక్కువగా ఉంటాయేమో. చూద్దాం. ఊరైతే బాగుంది. ఊరికి వెళ్ళే దారి మనం చాలా దూరం వచ్చాం. వచ్చిన తర్వాత ఇక్కడ ఉప్పు ఎక్కడానికి కనిపిస్తుందో చూస్తున్నాం. వెళ్ళే దారిలో లాంగ్లో కనిపిస్తుంటుంది ఉప్పు మళ్ళు. అబ్బా, అయ్యో బాబోయ్, స్టార్ట్ అయినాయండి ఇవే ఉప్పు మళ్ళు. అందరూ పనికి వెళ్ళి వచ్చేస్తున్నారు. అసలు చూసారు కదా ఎలా ఉందో. ఇదేనండి చినగంజానికి సంబంధించిన ఉప్పు మళ్ళు. అసలు ఎన్ని ఉన్నాయో అద్భుతంగా ఉంది.
అమ్మ వచ్చేస్తున్నారా ఇంకా పని చేయరు ఎవరైనా? ఎవరైనా ఉంటారమ్మా? ఓకేనమ్మా. శనగంజం ఉప్పు మళ్ళీ అంటే ఇవేనండి. అసలు ఇవి ఎలా ఉన్నాయో చూడండి. ఇవన్నీ ఉప్పు మళ్ళీ ఇలా ఉంటాయా అనిపించే విధంగా ఉంది. అసలు కొన్ని వేల ఎకరాల విస్తీర్ణంలో ఇలా ఉప్పు మళ్ళీ ఉంటాయండి. ఇక్కడ చాలామంది వర్క్ చేస్తూ ఉంటారు. అంటే చాలామంది వర్కర్స్ వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు పని కూడా కంప్లీట్ అయిపోయినట్టుంది. అసలు ఏ మంచు పర్వతాల్లో ఉన్నాయండి ఇవన్నీ. అసలు కను చూపు మేరలో మీకు గూగుల్లో సెర్చ్ చేసినా కానీ ఇంతలా తెల్ల తెల్లగా పట్టిల్లా కనిపిస్తూ ఉంటాయి. మీరు చూడొచ్చు. దూరం వచ్చాం కదండి, ఉప్పు గురించి చూపించడం జరిగింది. ఇంకా ముందుకెళ్ళిన తర్వాత ఇంకా తయారు చేస్తారంట. మనం సముద్రం దగ్గరికి అంటే చివరి వరకు వెళ్దాం. వాళ్ళు ఏ విధంగా తయారు చేస్తారో ముందు లొకేషన్ ఏ విధంగా కూడా చూడొచ్చు. ఇదంతా ఉప్పేనండి. అసలు భలే కనిపిస్తుంది మనకి. మీరు ఇలా చూడొచ్చు ఎన్ని వేల ఎకరాల విస్తీర్ణంలో ఉందో ఉప్పు. అసలు భలే తెల్లగా కనిపిస్తుంది. అసలు భలే ఉందండి. చూసారు కదా ఇక్కడ అసలు ఎలా ఉందో క్లైమేట్ కానీ ఇక్కడ వాతావరణం కానీ. అంటే రాసుల్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి బస్తాల్లోకి ఎగుమొచ్చేసి ఇక్కడ నుంచి లారీల ద్వారా వేరే ప్రాంతాలకు ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. ఉప్పు కొట్టారండి. ఉప్పు కొట్టారా? ఉప్పు కొట్టారు. ఇది కొట్టారు. మేము 2 ఎకరాలు చేస్తున్నాయి మా సొంతది. ఇది లేకపోతే జీవనాధారం లేదు అసలు ఈ ప్రాంతానికి. శనగంజానికి లేదు అసలు. ఇదే జీవనాధారం ఎక్కువ పర్సెంట్, 90%. ఎంత పడుతుందని కింట వచ్చి? ఇప్పుడు 350 ఉంది. అంటే తెలుపు ఉప్పు అయితే అంటే నల్లగా ఉండదు చూడండి, అది 270. ఓకే, నల్లగా ఉండి దీనికి వెళ్తుందండి. చెరువులకి, ఈ కంపెనీ వాళ్ళకి ఏదైనా ఐస్ ఫ్యాక్టరీలు ఉంటాయి. తెల్లగా ఉండేదల్లా ఇంటిలో ఉపయోగించేది అట్లా తినేది, కూరల్లోకి, పచ్చళ్ళకి, అటువంటి వాటికి పంపిస్తారు. అక్కడ స్టార్ట్ అయింది ఎక్కడైనా అంటారు మా పెద్దోళ్ళు. సరే, మీకు సముద్రం కదా, ఏదైనా ఆపదలు ఏమైనా వస్తూ ఉంటాయి, తుఫాన్లు కానీ సునామీ కానీ అలాంటివి అని? సునామీ అయితే రాదు కదా. అప్పుడెప్పుడు రాజశేఖర టైం ఒకసారి వచ్చింది కానీ సునామీ రాదు. వర్షమే. వర్షం వస్తే ఇబ్బంది. అవును. సరే, ఇప్పుడు సడన్ గా వర్షం వస్తే అన్ని పోతాయా? కరిగిపోతాయి. మళ్ళీ నీళ్ళు బయటకు పంపించి ఎండ కాస్తే మళ్ళీ లైన్ చేసుకోవచ్చు శుభ్రంగా చేసేసి. ఎన్ని నెలలు చేస్తూ ఉంటారు సార్ మీరు ఇది వర్క్? జనవరి కానించి 6 నెలల దాకా, అంటే జూన్ వరకు. ఓకే, తర్వాత టైం బాగుంటే వచ్చింది. దీనిపైన ఏదైనా కప్పుతూ ఉంటారు కదా కొన్ని ఏరియాలో, మీరు కప్పరా? కప్పరు పట్టలు కప్పాల్సిందే, లేకపోతే వర్షం పడితే కరిగిపోద్ది. అంటే పట్టలు అంటే అయ్యా కవర్లు కప్పుతారు అయ్యనా? ఇక బులుగు ఉన్నాయి చూడండి, ఇది బ్లూ కలర్ లో. బ్లూ కలర్ అట్ట అలా కప్పేసి ఉంచుతారు. ఇంతకు ముందు తాటే కప్పేవాళ్ళు, ఇప్పుడు దాన్ని కొట్టేవాళ్ళు లేక అది రిస్క్ అని ఇప్పుడు ఈ పట్టలు తీసుకొచ్చి కప్పుతున్నారు. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.
చూసారు కదా, ఇక్కడ చాలా మంది ప్రజలు ఉన్నారు. అంటే మేము కొన్ని వందల సంవత్సరాల కింద నుంచి ఇదే వర్క్ చేస్తున్నాం. ఇది లేకపోతే మాకు జీవనాధారం ఏదీ లేదు, దీని మీద ఆధారపడి జీవిస్తున్నాం చెప్తున్నారు. పాపం రాత్రనక పగలనక ఉప్పును పండిస్తూ ఎన్నో కష్టాలు పడి ఏ పని చేయలేక, అంటే ఇలా అలవాటైన వృత్తి, చిన్నప్పటి నుంచి వాళ్ళ తాత ముత్తాతల నుంచి అలవాటైన వృత్తి కాబట్టి ఇదే విధంగా కంటిన్యూ చేస్తున్నారు. తీరా తయారు చేసిన తర్వాత కిలో వచ్చి అంటే క్వింటాల్ లెక్కన అమ్ముతారంట. 300 అలా ఉంది, అంటే కేజీ వచ్చి 3 రూపాయలు అలా పడుతుందేమో. తీరా కేజీ వచ్చి 3 రూపాయలు. మన ఏరియాలో ఉప్పు ఎంత ఉంటుందో చూడొచ్చు, అంటే కొనుక్కునే సాల్ట్ చూడొచ్చు, అలాగే ఉప్పు కళ్ళు ఎంత కొనుక్కున్నారో ఒకసారి చూడొచ్చు. ఎక్స్పోర్ట్ అయ్యే విధానం కూడా చూడొచ్చు. ఇక్కడ నుంచి చాలా ప్రాంతాలకి ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటుంది ఉప్పు. ఈ విధంగా ఎక్స్పోర్ట్ అవుతుంది అని చూపించడానికి. అయితే ఈ ఉప్పు మైదానంలో కేవలం కష్టం మాత్రమే కాదు, అందం కూడా ఉంది. సాయంత్రం సూర్యాస్తమయ సమయంలో ఈ తెల్లటి ఉప్పు మైదానంలో పడే బంగారు కాంతి చూస్తే ఒక ప్రత్యేకమైన అనుభూతి ఇస్తుంది. ఆ నిశ్శబ్దం, ఆ ప్రకృతి అందం, ఇవి ఈ ప్రదేశాన్ని మరింత ప్రత్యేకంగా మారుస్తాయి. మనం ప్రతిరోజు ఇంట్లో వాడే ఉప్పు వెనక ఎంత కష్టం ఉందని ఎవరో గుర్తించం, కానీ చినగంజం వంటి ప్రదేశాల్లో ఈ చిన్న ఉప్పు కణం కోసం ఎంత శ్రమ పడుతున్నారో మనం అర్థం చేసుకోవాలి. ఈ వీడియో ద్వారా మీరు కూడా ఆ కష్టాన్ని కొంచెమైనా అనుభవించగలిగితే ఈ ప్రయాణం సార్థకం అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి గ్రామీణ కథల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మనం ఇంకో కొత్త ప్రదేశంతో ఇంకో కొత్త కథలతో మళ్ళీ కలుద్దాం. మీ హర్ష శ్రీరామ్, అంతర్వేది.